అందరికీ నమస్కారం. హలో పిల్లలు, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. జంతువులలో పోషణ అనే కొత్త పాఠాన్ని ఆస్వాదించడానికి 7వ తరగతి సామాన్య శాస్త్రమునకు స్వాగతం. విద్యార్థులారా, మునుపటి వీడియోలో మీరందరూ మొక్కలలో వివిధ రకాల పోషణను చూశారు మరియు అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం జంతువులలో వివిధ రకాల పోషణ గురించి చర్చిద్దాం. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే బాగా ఏకాగ్రతతో వినడమే. అభ్యాస లక్ష్యాలు. ఈ వీడియోలో మనం క్రింద తెలిపిన విషయాలను తెలుసుకోబోతున్నాం. శరీరానికి ఆహారంలో ఉండే వివిధ పోషకాల అవసరం, వాటి ప్రయోజనం, ఉపయోగం మరియు ఆహారాన్ని జీర్ణం చేసుకునే విధానం. శిలీంధ్రాల గురించి మంచి పరిజ్ఞానం. వివిధ జంతువులు ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు. తినే ఆహార రకాల ఆధారంగా జంతువుల వర్గీకరణ. కీలక పదాలు: శాకాహారి, మాంసాహారి, క్షయకారకాలు లేక శిథిలీకరాలు, బలిబుక్కు లేక మృత భక్షకాలు, జీర్ణము, పోషణ, జాంతవ భక్షణ, అమీబా, గీరుట, పీల్చుట, కొరుకుట లేక జ్ఞావి, పరాన్నజీవి, పూతికాహారి. భావనాపటం. మరి ఈ పోషకాలు మన శరీరంలో ఏం చేస్తున్నాయో చూద్దాం. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాల వంటి పోషకాలు వివిధ శరీర కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరం. ఇవి ఆహారం నుండి తీసుకోబడతాయి. ఇవి రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా అవుతాయి. మనం తినే ఆహారం రక్తంలో నేరుగా కలవదు. ఇది నిజం కదా? కాబట్టి అది రక్తంలో సులభంగా కలిసిపోయే రూపాల్లోకి మారాలి. అది ఎలా చేయాలి? అవును, ఇక్కడ పోషణ తనదైన పాత్ర పోషిస్తుంది. జాగ్రత్తగా వినండి. వీడియోలో 2వ భాగంలో ఇది స్పష్టంగా వివరించబడింది. జంతువులలో పోషణ అన్నది తినడం నుండి విసర్జన వరకు వివిధ దశలను కలిగి ఉంటుంది. పోషణకు గురించి తెలుసుకునే ముందు ఆహారం తినడానికి గల వివిధ మార్గాలను చూద్దాం. ఆహారం తీసుకునే వివిధ మార్గాలు. శరీరంలోకి ఆహారాన్ని తీసుకెళ్లే విధానం వివిధ జీవులలో వివిధ రకాలుగా ఉంటుంది. తేనెటీగలు మరియు హమ్మింగ్ పక్షులు మొక్కల నుండి మకరందాన్ని పీల్చుకుంటాయి. మానవులు మరియు అనేక ఇతర జంతువుల శిశువులు తమ తల్లి పాలను తాగుతారు. కొండచిలువ వంటి పాములు వేటాడిన జంతువులను మింగుతాయి. కొన్ని జలచరాలు సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహార కణాలను వడపోసి వాటిని తింటాయి. ఇలా ఆహారాన్ని తినే పద్ధతులకు కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. నత్త గడ్డి మరియు శైవలాలను నములుతుంది.
చీమలు వంటివి కీటకాలు, చక్కెరలు, ప్రోటీన్లు మరియు కొవ్వులను గీరుకొని తింటాయి. గద్దలు చిన్న జంతువులను పట్టుకొని మింగుతాయి. హమ్మింగ్ పక్షులు పువ్వుల నుండి తేనెను పీల్చుకుంటాయి. పేను రక్తం లేదా చర్మాన్ని జురుకుంటుంది. దోమ రక్తాన్ని పీల్చుకుంటుంది లేదా తేనె. సీతాకోక చిలుక మకరందాన్ని గొట్టం ద్వారా పీల్చుకుంటుంది. పండ్లు మరియు కూరగాయల వంటి క్షీణించిన పదార్థాలను ఈగలు చప్పరిస్తాయి. వివిధ జంతువులలో ఆహారాన్ని తీసుకోవడానికి మింగటం, నమలటం, చప్పరించటం, గీరడము, కొరకడం వంటి వివిధ పద్ధతులు ఉన్నాయని మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు మనం పోషణ ప్రక్రియ గురించి నేర్చుకుందాం. పోషణ 3 రకాలుగా ఉంటుంది. పరాన్నజీవి పోషణ. కుక్కలు, గేదెలు వంటి జంతువుల శరీరాలపై చిన్న పురుగులను మీరు చూసారా? ఆ చిన్న పురుగులు ఏమిటి? ఈ చిన్న జీవులు తమ ఆహారాన్ని ఎక్కడి నుంచి పొందుతాయి? పేగుల్లోని పురుగులు తమ ఆహారాన్ని ఎక్కడి నుంచి పొందుతాయి? కొన్ని చిన్న పురుగులు ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడతాయి. అవి తాము ఆధారపడిన జంతువుల నుండి మాత్రమే ఆహారాన్ని పొందగలవు. దీన్నే పరాన్నజీవి పోషణ అంటారు. కొన్ని చిన్న పురుగులు ఇతర జంతువుల శరీర ఉపరితలంపై నివసిస్తాయి మరియు వాటి రక్తాన్ని పీల్చడం ద్వారా ఆహారాన్ని పొందుతాయి. దీనిని బాహ్య పరాన్నజీవి పోషణ లేక ఎక్టోపరాసిటీ అంటారు. మరియు అటువంటి జంతువులను బాహ్య పరాన్నజీవులు అని పిలుస్తారు. ఉదాహరణకు పేను, నల్లులు, టిక్స్ మొదలైనవి. బద్దె పురుగు వంటి జీవులు మన పేగులను తమ నివాసాలుగా చేసుకుంటాయి. వీటిని అంతఃపరాన్నజీవులు అంటారు. పూతికాహారులు లేక సాప్రోఫైటిక్ పూతికాహార పోషణ. కొన్ని కీటకాలు, ఏకకణ జంతువులు మొదలైన ఇతర జంతువుల మృతదేహాల నుండి లేదా పరిసరాల నుండి ద్రవ సేంద్రియ పదార్థాన్ని సంగ్రహించడం ద్వారా పోషకాలను పొందుతాయి. ఇది పూతికాహార పోషణ. ఉదాహరణ ఈగలు, చీమలు, సాలెపురుగులు మొదలైనవి. శిలీంధ్రాల గురించి మీకు తెలుసా? మీరు కొన్నిసార్లు రొట్టెపై ఆకుపచ్చ మచ్చలు లేదా లెదర్ బూట్లపై తెల్లటి వెంట్రుకల వంటి పెరుగుదలను గమనించవచ్చు. అవును, దీనిని శిలీంధ్రము అంటారు. కొన్ని శిలీంధ్రాలు ఆహారాన్ని పాడు చేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు వ్యాధులు లేదా అనారోగ్యానికి కారణమవుతాయి. మరికొన్ని శిలీంధ్రాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈస్ట్ వంటి శిలీంధ్రాలను కిణ్వ ప్రక్రియలో మరియు కొన్ని రొట్టెలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. శిలీంధ్ర జాతికి చెందిన పుట్టగొడుగులు ఇనుము మరియు విటమిన్లను ఎక్కువగా కలిగి ఉంటాయి.
మరియు పోషకములుగా కూడా చాలా ఉపయోగపడతాయి. తేలికపాటి బరువు మరియు బాహ్య రక్షణ పొరను కలిగి ఉన్న శిలీంద్ర సిద్ధ బీజాలు గాలిలో కదులుతూ ఉంటాయి. అవి తమకు అనుకూలమైన పరిస్థితులైన తేమతో కూడిన ఆహారము, కలప లేదా తోలు వంటి పదార్థాలపై పడినప్పుడు ఎంజైమ్లను విడుదల చేస్తాయి. అలా ఆహార పదార్థాన్ని మృదువుగా చేసి అందులో ఉన్న అన్ని పోషకాలను పీల్చుకుంటాయి. పెరుగుదలలో భాగంగా ఇవి పెరిగి పునరుత్పత్తి చేసుకుంటూ బయటికి మెత్తటి పదార్థం వలె కనిపిస్తాయి. మనం వీటిని శిలీంధ్రములు అని పేరు పిలుస్తాము. పుట్టగొడుగుల వంటి కొన్ని శిలీంధ్రాలు చనిపోయిన మరియు కుళ్ళిపోతున్న పదార్థాల పోషకాలన్నింటినీ పీల్చుకొని గొడుగుల్లా కనిపిస్తాయి. గమనించండి. ఆహారం తీసుకోవడానికి ఇంకా అనేక మార్గాలున్నాయి. అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఆహారం తీసుకోవడం ఎలా జరుగుతుంది? అమీబాకు చేతులు, నోరు వంటి అవయవాలు ఉండవు. ఇది ఏకకణ జీవి. ఇది తన ఏకకణ శరీర ఉపరితలం యొక్క ఏ భాగం ద్వారానైనా ఆహారాన్ని తీసుకోగలదు. జాంతవ భక్షణ, జాంతవ భక్షణ పోషణ. ఇక మనలో జరిగే పోషణ ప్రక్రియ ఏమిటో మీకు తెలుసా? దీనిని జాంతవ భక్షణ పోషణ అంటారు. తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? తదుపరి వీడియోలను చూడండి. అమీబా మరియు గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ 3వ భాగం మరియు మానవులలో పోషణ 2వ భాగం. మన జీర్ణ ప్రక్రియ గురించి ఎలా తెలుసుకోవచ్చో అర్థం చేసుకోవడానికి తదుపరి వీడియోకి వెళ్లే ముందు ఈ చిత్రాన్ని చూడండి మరియు జాగ్రత్తగా చదవండి. అయితే తర్వాతి వీడియోకు వెళ్లే ముందు జంతువులను అవి తీసుకునే ఆహారాన్ని బట్టి ఎలా వర్గీకరిస్తారో మీరు తెలుసుకోవాలి. ఆహార రకాన్ని బట్టి జంతువులను ఇలా వర్గీకరించవచ్చు. శాకాహారులు. శాకాహారులు మొక్కలను నేరుగా తమ ఆహారంగా తీసుకుంటాయి. ఉదాహరణలు మేత మేసే జంతువులు, గ్రానివోర్లు, ఫ్రూజివోర్లు మొదలైనవి. మాంసాహారులు. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే వాటిని మాంసాహారులు అంటారు. మాంసాహారులు ఆహారం కోసం పరోక్షంగా మొక్కలపై ఆధారపడతాయి. ఉదాహరణకు శాకాహారులను తినే జంతువులు మరియు కీటకాలను తినే జంతువులు. సర్వభక్షకులు. మొక్కలు మరియు జంతువుల నుండి ఆహారాన్ని పొందే జంతువులను సర్వభక్షకులు అంటారు. ఉదాహరణకు కోతులు, చింపాంజీలు, మానవులు మొదలైనవి. బలిబుక్కులు లేక స్కావెంజర్స్. ఇవి తమ ఆహారాన్ని జంతువుల మృతదేహాల నుండి పొందుతాయి. ఉదాహరణకు రాబందువులు, కాకులు, హైనాలు మొదలైనవి. క్షయకారకాలు లేక శిథిలీకరాలు లేక విచ్ఛిన్న కారకాలు. జీవుల మృతదేహాలను లేదా ఇతర పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆహారాన్ని పొందే కొన్ని సూక్ష్మజీవులను క్షయకారకాలు లేక శిథిలీకరాలు అంటారు. మన చుట్టూ ఉన్న కొన్ని జీవులు తమను తాము పోషించుకోవడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రపరచడం మరియు సంరక్షించే పనిని నిర్వహిస్తాయి. వీటిని స్కావెంజర్లు, డీకంపోజర్లు అంటారు. జాంతవ భక్షణ పోషణను కొనసాగించడానికి తదుపరి వీడియో యొక్క లింక్ 2వ భాగాన్ని క్లిక్ చేయండి. దానికంటే ముందు ఆశ్చర్యకరమైన వాస్తవం
గుర్తుంచుకోవలసిన అంశాలు: మనం తినే ఆహారం రక్తంలో నేరుగా కలవదు. రక్తంలో సులభంగా కరిగే రూపాల్లోకి మారడంలో పోషణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వివిధ జంతువులలో ఆహారాన్ని తీసుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయని మనం గమనించాం. మింగటం, నమలటం, చప్పరించటం, గీరుట, కొరకటం వంటివి. జంతువులలో పోషకాహారం తినడం నుండి విసర్జన వరకు వివిధ దశలను కలిగి ఉంటుంది. పోషణలో పరాన్నజీవులు, పూతికాహారులు మరియు జాంతవ భక్షకుల వంటి రకాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లను బట్టి జంతువులను శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు, బలభుక్కులు లేక స్కావెంజర్లు, విచ్ఛిన్నకారులుగా విభజిస్తారు.